ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం చాలా ఉంది. మేధావులు, విద్యార్థినిలు, యువకులు చాలా ముందుకొచ్చి మీ చదువులు చాలా పై చదువులు చదివి మీరు ఏంటంటే స్ట్రైకులు, ధర్నాలు ఇవే చేస్తారు కాబట్టి రాజకీయ నాయకుల మెడలు వంచి మీరు గుంజుకొని వాళ్ళను మర్యాదగా ఇవ్వమంటే ఇయ్యరు. గుంజుకోవాల్సి వస్తుంది, బుద్ధి గుంజుకోవాల్సి వస్తుంది, కొట్లాడి గుంజుకోవాల్సి వస్తుంది. వాళ్ళ నౌకలు, వాళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ పదవులు పోగొట్టి వాళ్ళను మెడలు వంచి వాళ్ళ దగ్గరికి గుంజుకోవాలని మన జాబులు సంపాదించుకోవాలి. ప్రజాపాలన అంటే చదువుకున్న యువకులు రావాలి. పెద్దవాళ్ళంతా ప్రజాపాలకులు వీళ్ళు పక్క తప్పుకోవాలి. ఇప్పటికైనా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రజలను దాచుకునుడే తప్ప ఇట్లాంటి వీళ్ళు పాలన కరెక్ట్ చెయ్యరు. వీళ్ళకు నేర్పిన సిద్ధాంతం అదే, దాచుకునుడు, ప్రపంచ బ్యాంకులలో పెట్టుకునుడు, 5 స్టార్ హోటళ్ళు, ప్రపంచ దేశాల వీళ్ళను ప్రజలు ఏకమై బంగ్లాదేశ్లో తరిమి కొట్టినట్టు కొడితే వీళ్ళు ప్రపంచ దేశాలలో ఎక్కడైనా పోయి వీళ్ళు బతికేంత డబ్బు వీళ్ళు సంపాదించి పెట్టుకున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు ప్రజా పాలన కాదు, వీళ్ళు ప్రజలను ముంచే పాలన. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలారా. మీరు బాగా ఆలోచించుకొని యువకులను తీసుకొచ్చి, మంచి మేధావులను తీసుకొచ్చి రాజకీయాలలో కూర్చోబెట్టి రాజ్యాధికారం చేపట్టాలి. మెయిన్ ఏంటంటే ఒక సంవత్సరం ముందు మీరంతా ఇంత మంచి మేధావులు అంతా కలిసి ఒక క్వశ్చన్ తయారు చేయరు. ఇప్పుడు ఎగ్జామ్ చదువుకునే దానికి ఎగ్జామ్ ఎట్లయితే పెడతారో క్వశ్చన్ తయారు చేసి మన ప్రపంచాన్ని ఎట్లా ముందుకు తీసుకురావాలి, తెలంగాణను ఎట్లా డెవలప్ చేయాలి, తెలంగాణ నిరుపేద ఎట్లా ముందుకోవాలనేది దీనికి ఒకటి క్వశ్చన్ తయారు చేసి ప్రజలను ఏకం చేసి వీళ్ళను యువకులకు ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన వాళ్ళకే ఈ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి వీళ్ళను గెలిపించుకోవాలి. ఈ చదువు రాని వాళ్ళని ఎవరైతే ఉన్నారో, ఈ ముత్తాతల కుటుంబ పాలన ఎవరైనా చేస్తుర్రో వీళ్ళకి చదువు రాకుండా పిఏలను, సెక్రటరీలను పెట్టుకొని వీళ్ళు దాచుకునుడు ప్రజలకు మేలు చేస్తలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తలేరు. ఇంతవరకు అన్నీ దాచుకునుడు ప్రజలకు ఉపయోగ పని చేయమంటే ఫస్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఉపయోగపడే ఎన్ని కమిషన్లు వస్తాయో ఆ కమిషన్ల పని ఫస్ట్ చేస్తారు వీళ్ళు రాజకీయ నాయకులు. వీళ్ళు ప్రజాసేవ చేయాలంటే 10 జన్మలు ఎత్తినా సరిపడది. వీళ్ళంత సేవ చేయవచ్చు ప్రజలకు. ఏం సేవ చేస్తారు? ఏమున్నా పేదవాడి భూములు గుంజుకునుడు, కబ్జాలు చేసుడు. ఫస్ట్ పట్టాలు ఇచ్చినప్పుడు ఏ పేద ప్రజలైనా కట్టుకునేటప్పుడు ఇల్లు ఏ చట్టం కూడా కూలబెట్టే అధికారం ఏ చట్టానికి, ఏ గవర్నమెంట్ కూడా అట్లాంటి ఉండకూడదు. పర్మిషన్ ఇవ్వకముందు ఫస్టే మీరు ఆఫ్ చేయనుంటారు. ఫస్ట్ చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే భూదాన్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, ఇక్కడ కట్టరాదంటే వాళ్ళు ఇంకెక్కడైనా కట్టుకుందరు. మీ రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును ఆక్రమించుకోవడానికి ఏ భూమి అయినా మీకు ఏది అడ్డు రాదు. ఏ భూమి అయినా కబ్జా చేసుకోవచ్చు రాజకీయ నాయకులు. అదే పేద ప్రజలు ఒక 100 గదాల ఇల్లు కబ్జా చేసుకొని కట్టరాదా? అంత అధికారం లేదా ప్రజలకు? మీరు ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి వచ్చి పడ్డారా? మీరేమన్నా దేవులకం నుంచి వచ్చి దిగచ్చిరా? మీరేమన్నా అంతా పుట్టింది ఒకటే రకం కదా, మానవులంతా ఒకటే రకం కదా. మరి అందరికీ చట్టాలు ఎందుకు వర్తించాయి? ఒకటే రకమైన పద్ధతులు ఎందుకు అవలంబిస్తలేరు? ప్రజలకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు మార్పు రావాలి. ఈ పాత నాయకులను పక్కకు పెట్టి కొత్త యువకులు మీరు రాజకీయాలకు వచ్చి ప్రజలకు మంచి మేలు జరగాలి. మీతోనవుతుంది. ఎందుకంటే చాలామంది మేధావులను ముందుకు తీసుకురావాలి.